బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అవినీతి ఇంజనీర్ల ఆస్తులు జప్తు చేస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఏసీబీకి పట్టుబడ్డ ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ల ఆస్తులని జప్తు చేయాలంటూ విజిలెన్స్ లేఖ రాసింది. ఏసీబీ దర్యాప్తులో గుర్తించిన ఇంజనీర్ల ఆస్తులన్నీ నిషేధిత జాబితాలో ప్రభుత్వం పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేస్తున్న ఇంజనీర్ నూనె శ్రీధర్, ఈఎన్సీ హరిరామ్, మాజీ ఈఎన్సీ మురళీధర్ రావును ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గతంలోనే ఏసీబీ అరెస్ట్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో హరిరామ్ ఆధ్వర్యంలో 40,000 కోట్లకు పైగా పనులు జరిగాయని గుర్తించారు. బిల్లులు విడుదల చేసే సమయంలో భారీగా లంచాలను అధికారులు తీసుకున్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. ఈ నేపథ్యంలోనే శ్రీధర్కు సంబంధించి 110 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది ప్రభుత్వం. హరిరామ్కు సంబంధించి 90 కోట్లు, మురళీధర్ రావుకు చెందిన 100 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వీరిపై నమోదైన కేసులు తేలేదాకా కొనుగోళ్లు, అమ్మకాలు జరపకుండా నిషేధిత జాబితాలో ఆస్తులనుంచింది. విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా సోదాలు నిర్వహించిన ఏసీబీ ఇప్పుడు మరికొంతమంది ఇంజనీర్లపైన ఫోకస్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో ఇంతకుముందే వాళ్ళపైన ఏసీబీ కేసు కూడా నమోదు చేసింది. సో ఈ నేపథ్యంలో వాళ్ళ ఆస్తులను అటాచ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. పాపన్న, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఇంజనీర్లు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తుల జప్తుకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉంది? రాజేష్, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వివరించిన ఇంజనీర్లు తర్వాత జరిగిన పరిణామాలతోటి వాళ్ళందరికీ కూడా ఆస్తులకు మించిన, ఆదాయానికి మించిన ఆస్తులు కూడా ఉన్నట్లు ఏసీబీ తేల్చింది. దాంతోపాటు ప్రభుత్వం అయితే వీరందరి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా నిర్ణయించినట్టు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా అంటే కాళేశ్వరం మీద జరుగుతున్న అవినీతి ఆరోపణల మీద పీసీ ఘోష్ కమిషన్ కూడా వేసింది. పీసీ ఘోష్ కమిషన్ విచారణ అనంతరం కూడా వీళ్ళందరి మీద ఏసీబీ కేసులు నమోదు చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసింది. ఎవరైతే చీఫ్ ఇంజనీరింగ్ ఉన్నారో ముఖ్య నాయక్ ఇందులో ప్రధానంగా కనిపిస్తున్నారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంగా 7 లింకుల్లో భాగంగా ఉంది. 7 లింకుల్లో 3 లింకులు ఈ ముఖ్య నాయక్ మాత్రమే దాన్ని నిర్మాణం చేపట్టారు. ఇతను చేపట్టిన నిర్మాణంలో సుమారు 40 కోట్లుగా పనులు చేపట్టారు. అయితే ఇతని పాత్ర కీలకంగా ఉంది. ఇతను చేసిన పాత్ర ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్లో ఈయన కీలకంగా వివరించారు. రీడిజైన్లో భాగంగా వ్యయాన్ని ఏదైతే ముందుగా నిర్ణయించిన దానికి మించి అంటే కొంచెం పెంచి కూడా నిర్ణయం తీసుకోవడంలో కీలకంగా వివరించారు. ఏదైతే ఫస్ట్ అంచనా వేసిన దానికి తర్వాత పెంచిన దానికి సుమారు 8,000 కోట్లు కూడా ఉన్న నేపథ్యంలో ఈ 8,000 కోట్లలోనే ఈ అవినీతి జరిగిందంటూ కూడా తన మీద ఆరోపణలు వచ్చినాయి. తనకు సంబంధించిన ఆస్తులన్నిట్లను కూడా ఏసీబీ జప్తు చేసింది. ఈ ఎవరైతే ముఖ్య హరిరామ్ ఉన్నారో హరిరామ్కు సంబంధించిన ఆస్తులు సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది, దాన్ని కూడా జప్తు చేశారు. దాంతోపాటు షేక్పేట్, కొండాపూర్లో విల్లాలు, మాదాపూర్, శ్రీరానగర్ కాలనీలో ఫ్లాట్లు, ఇక్కడ తెలంగాణలే కాదు తెలంగాణలో ఉన్న పలు జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అమరావతి ఏదైతే నూతన రాజధాని ఉందో అమరావతిలో కూడా తనకు సంబంధించిన కమర్షియల్ ఫ్లాట్లు ఉన్నట్లు కూడా ఏసీబీ గుర్తించింది. ఆ ఆస్తులను ఇప్పుడు జప్తు చేస్తుంది. దాంతోపాటు హైదరాబాద్ కోర్ ఏరియాలు ఉన్నటువంటి అమీర్పేట్, పట్టాన్ చెరు ఈ ఏరియాలలో కూడా కమర్షియల్ ఫ్లాట్లతో పాటు చాలా లగ్జరియస్ విల్లాలు కూడా ఉన్నట్టు గుర్తించింది. దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టులో ఈగా పనిచేసిన నూనె శ్రీధర్ ఎవరైతే ఉన్నారో నూనె శ్రీధర్ మొదటగా ఏఈగా తను విధులకు హాజరయ్యారు. తర్వాత ప్రమోషన్లో భాగంగా ఈఈ అయ్యారు. తను ఈఈ అయినప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకే తను పూర్తిగా కూడా పనిచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర వివరించిన నూనె శ్రీధర్కు సంబంధించిన ఆస్తులను కూడా ఇప్పుడు ఏసీబీ జప్తు చేయబోతుంది. దీనికి ఒక 110 కోట్లకు పైగా కూడా ఆస్తులు ఉన్నాయి. 110 కోట్లకు సంబంధించి తెల్లాపూర్లో ఒక విల్లా ఉంది, షేక్పేట్, కరీంనగర్లో 3 ఓపెన్ ఫ్లాట్లు, దాంతోపాటు అమీర్పేట్,
అమీర్పేటలో కమర్షియల్ ప్లేస్లో, దాంతోపాటు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో కూడా విల్లాలు ఉన్నట్టు గుర్తించారు. వీరిద్దరితో పాటు ఇదే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మరొక ఇంజనీరింగ్ అయిన మురళీధర్, ఎవరైతే మురళీధర్ అతను రిటైర్ అయినప్పటికీ విధులు నిర్వహించారు. విధులు నిర్వహించినప్పటికీ చాలా కీలకమైన బాధ్యతలను మురళీధర్కి అప్పుడున్న ప్రభుత్వం అప్పచెప్పడంతో మురళీధర్ కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా బాధ్యతలు నిర్వహించారు. తినకు సంబంధించి 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు కూడా గుర్తించారు. ఎప్పుడైతే ఏప్రిల్ మేలో జరిగిన ఏసీబీ దాడులలో ఈ ముగ్గురు ఇంజనీర్లకు సంబంధించి వాళ్ళ పాపన్న అయితే ఈ ముగ్గురు ఇంజనీర్లు నూనె శ్రీధర్, హరిరామ్ అండ్ మురళీధర్ రావు, వీళ్ళ ముగ్గురి ఆస్తులకు సంబంధించి ఇప్పుడు అటాచ్ చేసింది. తర్వాత అసలు అవినీతికి వ్యవహారం పూర్తిగా తేలేదాకా కొనుగోళ్లు అమ్మకాలు జరిపోద్దంటూ కూడా దాంట్లో ఒక నిషేధిత జాబితాలో చేర్చింది. వీళ్ళతో పాటుగా ఇంకా మరికొంతమంది ఇంజనీర్ల పైన కూడా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. మరికొంతమంది ఇంజనీర్ల పాత్ర కూడా ఎంత ఉంది అని ఏసీబీ భావిస్తోంది. ఎస్ రాజేష్, మీరు అన్నట్టు ఈ ప్రధానంగానైతే వీళ్ళు ముగ్గురు ఇంజనీర్లు ఉన్నారు. వీళ్ళ ఆస్తులన్నింటిలో కూడా జప్తు చేసి వీళ్ళందరినీ నిషేధిత జాబితాలో చేర్చడం జరుగుతుంది. ఈ నిషేధిత జాబితాలో చేర్చడంతో ఏంటంటే ఈ ఇంజనీర్ల ఆస్తులు ఏవైతే ఉన్నాయో వారి పేరు మీద ఉన్న, వాళ్ళ కుటుంబాల పేరు మీద ఉన్న, వాళ్ళ బినామీల పేర్ల మీద ఉన్నా కానీ ఈ నిషేధిత జాబితాలో ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళు ఎవరికి ఆస్తులు అమ్మరాదు, మిగతా వారు కొనరాకుండా ఇదంతా కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది రాజేష్. దీంతోపాటు ప్రధానంగా వీళ్ళు ముగ్గురు ఉన్నప్పటికీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడు గత ప్రభుత్వం చెప్పినట్టు ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాబట్టి దీనికి సంబంధించి ఎంతోమంది ఇంజనీర్లు కూడా పనిచేశారు. వీరు ముఖ్యంగా ముగ్గురు ఉన్నప్పటికీ మిగతా ఇంజనీర్లతో పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి అప్పుడున్న సెక్రటరీలతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించిన వారు కానివ్వండి, కీలకంగా ప్రభుత్వంలో ఉండి కీలక బాధ్యతలు తీసుకుంటున్న అందరి మీద కూడా చర్యలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే సుమారు 98 మంది మీద కూడా ఏసీబీ కేసు నమోదు చేసింది. కేవలం ఇంజనీరింగ్ మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారే. వీరందరి ఆస్తులను కూడా త్వరలో ఒక్కొక్కరిగా వాళ్ళ ఆస్తులను కూడా జప్తు చేయబోతున్నది. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ప్రధానంగా ఉన్న నేపథ్యంలో ఇరిగేషన్ శాఖకు ఏసీబీ ఒక నివేదిక ఇవ్వడంతో వీలైతే నిర్ణయం తీసుకున్నారు రాజేష్. రైట్, థ్యాంక్ యూ బాబన్న. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరైతే కీలకంగా వ్యవహరించారో ముగ్గురు ఇంజనీర్లు నూనె శ్రీధర్, హరిరామ్ అండ్ మురళీధర్ రావు, ఈ ముగ్గురిని ఇప్పటికే ఏసీబీ అరెస్ట్ చేసింది ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో. అయితే వీళ్ళ ఆస్తుల్ని అటాచ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీళ్ళు అక్రమంగా ఆస్తులు సంపాదించారు అని భావిస్తున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని జప్తు చేసింది. తర్వాత కొనుగోళ్లు అమ్మకాలు జరపకుండా నిషేధిత జాబితాలో ఉంచింది ప్రభుత్వం. వీళ్లే కాకుండా ఇంకా మరికొంతమంది ఇంజనీర్ల పైన కూడా ఏసీబీ ఫోకస్ చేసింది.